హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి మండే రోజు చేసిన డైలీ రొటీన్. అయితే నేను నిన్న వీడియో అప్‌లోడ్ చేయలేదు గదా! మొన్న 3 డేస్ హాలిడేస్ రావడంతో వీడియోస్ అనేవి రికార్డ్ చేయలేదు. అందుకే నిన్న నిన్న తీసిన వ్లాగ్ ఉంటది గదా! మళ్ళా నిన్ననే ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి తర్వాత ఇదంతా మనకు వర్కౌట్ కాదు కదా! ఎప్పుడైనా సరే నిన్న చేసిన వ్లాగ్‌ని ఈరోజు ఎడిట్ చేసి వాయిస్ చెప్పడమే కొంచెం కష్టమవుతది. అలాంటిది నిన్నటికి నిన్నే వీడియో అప్‌లోడ్ చేయాలంటే కుదరదు కాబట్టి నిన్న అప్‌లోడ్ చేయలేదు. ఇగ ఎప్పటిలాగానే మండే రొటీన్ అయితే ఈరోజు టిఫిన్ చేస్తున్నాను మార్నింగ్. అయితే నేను సండే రోజు నైట్ అయితే అట్లు వేశాను. అదే పిండి కొంచెం మిగిలితే మళ్ళా అది ఫ్రిడ్జ్‌లో పెడితే ఇంకా అన్ని గిన్నెలు ఫ్రిడ్జ్ మొత్తం నిండిపోతున్నాయని చెప్పి, మళ్ళీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే అట్లే చేస్తున్నాను. అయితే ఫస్టు నిన్న ఏం చేశానంటే, మా ఇంట్లో కొంచెం బియ్యం పిండి ఉండే. ఎప్పుడైనా సరే బియ్యం పిండితో అట్లేస్తాను. అట్లా అట్లు వేస్తూ ఉంటే మా సారు కూర్చొని వేడి వేడిగా తింటూ ఉన్నారు. నిన్న ఒక కప్పు పిండి ఫస్ట్ కలిపిన. అదయిపోయినంక మళ్ళీ ఇంకొక కప్పు కలిపిన. అదయిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లా వీళ్ళు ఊకే తింటున్నారు గదా! అని చెప్పేసి కొంచెం ఎక్కువ మొత్తంలో గోధుమ పిండితో పిండి కలిపి పెట్టినా. ఇగ నేను కలిపిన పిండితోని ఒక 2 అట్లెయంగానే మాకు చాలు అని జెప్పిర్రు. ఇగ అందుకే మిగిలిన పిండి తీసుకుపోయి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టినా. ఇగ మొన్న దోస పిండి రుబ్బినా గదా! పెసర్లేసి అదే అట్లనే ఉంది. మళ్ళా ఈ పిండి అట్లనే ఉంది. తర్వాత పాలున్నాయి. ఆ ఒకటే సెల్ఫ్‌లా ఈ 3 పట్టేసరికి ఫ్రిడ్జ్ మొత్తం నిండయిపోతాయి. ఇంకా కొంచెం నైట్ టైమ్ మిగిలిన కర్రీస్ గూడా ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి రాదు అని జెప్పి, ఈరోజు మిగిలిన దోస పిండి, ఈ అట్ల పిండి 2 అయిపోగొట్టాలని ఫస్ట్ అయితే అట్లయితే ఒక పక్కన వేస్తే, ఇంకో పక్కన పల్లీలు, పచ్చిమిర్చి ఫ్రై చేసి, ఇలా పల్లీ చట్నీ అయితే చేసేసి పోపయితే వేసిన. మనం పల్లీ చట్నీలో చాలా వరకు ఇంట్లో తినే వాటికి పోపేసుకోరు. కానీ పోపేసుకుంటేనే బావుంటది చట్నీ. ఈరోజు సింపుల్‌గా చేసిన పల్లీ చట్నీ కానీ సూపర్ అంటే సూపర్‌గా వచ్చింది. ఇక అట్లేయడం అయిపోయిన తర్వాత దోసలయితే వేస్తున్నాను. ఈ పిండితోని గూడా ఒక 4, 5 దోసలు తప్ప ఎక్కువేం కావు. ఇది గూడా అయిపోతే 2 అయిపోతే ఫ్రిడ్జ్ ఖాళీ అయితది. ఇగ ఒక వైపయితే వేస్తూ ఉన్నాను. ఇంకో వైపొచ్చేసి ఇల్లు ఊడుస్తూ పనైతే జేస్తున్నాను. టిఫిన్ జేసుకుంటూ ఇల్లు ఊడుస్తాను గాబట్టి, మీకు మార్నింగ్ ఎప్పుడు ఇల్లు ఊడ్చిందయితే నేను చూయించను. ఇక టిఫిన్ జేయడం అయిపోయిన తర్వాత అట్లేమో మా సార్‌కి బాక్స్‌లో పెట్టినా, పిల్లలకేమో దోసలు పెట్టినా. అయితే అట్లలో పచ్చిమిర్చి ఏసినా గదా! స్కూల్‌లో ఎట్లా తింటారు పిల్లలు ఫాస్ట్‌గా తింటే, ఆ పచ్చిమిర్చి అనేవి పంటికి తగిలితే ఖచ్చితంగా కారం అయితది. ఇక ఒక్కసారి పంటికి తగిలితే ఇక దోసని మొత్తం తినకుండా వదిలేస్తారని జెప్పి, మా సార్‌కేమో అట్లు పెట్టినా, పిల్లలకేమో దోసలు పెట్టినా. ఇంగ విషమని రెడీ జేషినా. ఇక తనైతే స్కూలుకి పోతుంది. నాకు బాగా అలవాటు విషము స్కూలుకి పోతూ ఉంటది గదా! నేను గేట్ కాడకొచ్చి ఏదో ఒకటి పిలుస్తూ ఉంటాను. అమ్మ బంగారం, బాయ్ నాన్న అని ఇట్లా చెప్తూ ఉంటే తను ఆగాగి నన్ను పోనీ అని జెప్పి అట్లా అంటుంటది. ఆ వెళ్ళే టైంలో తనని ఎక్కువగా గారాబం చేయడము, ఇంకా ఎక్కువగా ఇరిటేట్ జేయడము నాకు చాలా ఇష్టము. అందుకే నా మీద కోప్పడుకుంటూ పోతుంది ఈరోజు స్కూలుకి. ఇగ తను పోయిన తర్వాత ఏముంటది మళ్ళా కన్నయ్యని రెడీ జేసి నేను గూడా ఫ్రెష్ అప్ అయిపోయి కన్నయ్యనైతే స్కూల్లో దించడానికైతే వెళ్తున్నాను. బయటికొచ్చి ఒక 10 మినిట్స్ అవుతుంది కన్నయ్య. ఇక్కడ మా చుట్టూ మస్తు అంటే మస్తు చెట్లుంటాయి. మొత్తం చిన్న చిన్న గడ్డి ఉంది గదా! బయటికొస్తే చాలు చిన్న చిన్న దోమలు గడుస్తూనే ఉంటాయి. ఇక అవి ఎట్లా అంటే ఇప్పుడు మన చెవుల పైన, ఈ హెయిర్ లోపల, ఎనకంగా మెడకు కడుస్తాయి. అయితే మా కన్నయ్య వచ్చి 10 మినిట్స్ అయితుంది ఆడుకుంటుర్రు. నేనేమో వాటర్ బాటిల్‌లో వాటర్ పడుతున్నా. వాడికేమో ఆ దోమలన్నీ కరిచినాయి. అంటే మస్తు దోమలు కరిచినాయి అమ్మ అని అయితే నాకు చెప్తుండు. ఇక తనని స్కూల్‌లో దింపేసి అయితే వచ్చిన. ఇగ రాగానే కరివేపాకు చెట్టు వైపయితే జూషినా, ఆడ కరివేపాకు లేనే లేదు. అయినా గూడా ఒక 2 రెమ్మలు తెంపుదాము. ఆ కరివేపాకేస్తే కర్రీలో టేస్ట్ వేరే ఉంటదని జెప్పి, కరివేపాకయితే తెంపుకొనొచ్చినా. నేను జెప్పిన గదా! మొన్న నుంచి చాయ్ తాగట్లేదు అని జెప్పి. ఇప్పటికి 4 రోజులో ఏమో అవుతుంది చాయ్ తాగక. ఇగ అందుకే చాయ్ కోసమయితే ఈరోజు టైమయితే వేస్ట్ అవ్వదు. ఆహ్, ఆ 10 మినిట్స్ అయినా గూడా వంట జేసుకోవడానికి యూజ్ అవుతది. ఇక ఫాస్ట్‌గా కరివేపాకు తీసుకొచ్చి కిచెన్‌లోకొచ్చయితే వంకాయలు కట్ చేస్తున్నాను. ఈ వంకాయలు మొన్న తీసుకొచ్చిండు మా సారు. తెచ్చిన 2 రోజులలో వండితే ఫ్రెష్‌గా ఉండేవి. కొంచెం పైనయితే ఇట్లా ఆరిపోయినట్టుగా అయినయి. ఇగ ఎట్లైనా సరే ఇట్లుంటే మళ్ళా కొంచెం మనకు ఫ్రెష్‌గుంటేనే మంచిగా వండాలనిపిస్తది. కొంచెం ఆరిపోయినట్టుంటే ఆ వంకాయలని
వండాలనిపియదు. అందుకే ఏం చేసినానంటే వంకాయలు పచ్చడి చేద్దామని జెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను. ఆ తర్వాత ఆ వంకాయ పచ్చడిలోకి 2 టమాటోలయితే వేస్తాను. ఈరోజైతే పచ్చడిలోకి చింతపండయితే వాడను. ఇప్పుడైతే హీటర్ పైన కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిలేసుకొని ఫస్ట్ వంకాయలనేసుకొనైతే ఫ్రై చేసుకుంటున్నా. ఆ వంకాయలు ఫ్రై చేసుకునేటప్పుడే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుతూ వంకాయలు ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం పైన మూత గూడా పెట్టొచ్చు. ఆ కొన్ని వంకాయలే ఉన్నాయి గదా అని జెప్పి నేనైతే పైనుంచి మూత అయితే పెట్టలేదు. చూస్తున్నారు గదా! ఒకటి ప్రెస్ చేస్తే ఉడికిపోవాలి. ఇప్పుడు దీన్నయితే నేను వేరే గిన్నెలోకైతే తీసుకుంటున్నాను. ఇలా కొంచెం దోరగా వేగిపోయి ఆ వంకాయలనేవి ఉడకాలి. మళ్ళీ ఇప్పుడు అదే ఆయిల్‌లో 1 టేబుల్ స్పూన్ అంత ధనియాలు, చిటికెడు మెంతులు, 1 టేబుల్ స్పూన్ అని జీలకర్ర యేసుకొని వాటిని గూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నా. ఇప్పుడు మనం ఈ వంకాయ పచ్చడిలో జీలకర్ర అనేది అస్సలు మిస్ అవ్వదు. దాంతోనే మంచి టేస్ట్ ఒస్తది. తర్వాత కొన్ని పచ్చిమిర్చి, ఆ 2 టమాటాలు గూడా వేసుకొని వీటిని గూడా మంచిగా టమాటో కొంచెం ఉడికేంత వరకు కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఈరోజు ఈ పచ్చడిలో వెల్లిపాయలేయడం అయితే నేను మర్చిపోయినా. ఇగ తర్వాత మళ్ళా కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇందాకనే వేసుకున్నాను కాబట్టి ఒక్కసారి చూసుకొని వేసుకోవాలి. ఆ పచ్చడంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. ఒకవైపు మనం మిక్సీ పట్టుకునే దానికన్నా ముందే ఇక్కడ నేనైతే పోపేసుకోవడానికి ఆయిల్ అయితే పెట్టినా. ఈరోజు నాకంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా? ఈరోజు వంట మొత్తం చిటికలో చేసినంత హ్యాపీగా అనిపిస్తుంది. నేను మా ఇద్దరు అక్కలతోని మాట్లాడుకుంటా వంట చేస్తే ఈరోజు పని చేసినట్టుగానే లేదు. తనని స్కూల్లో దించి రాంగానే మా సంధ్యకి ఫోను జేసినా. సంధ్యతోని మాట్లాడినంక స్వప్నక్క మాట్లాడింది. ఆ అక్క మాట్లాడిన కొద్దిసేపటికే మళ్ళా శైలజక్క ఫోను జేసింది. ఆ అక్క గూడా కొద్దిసేపు మాట్లాడింది. ఇక వాళ్ళు మాట్లాడేంత వరకు నేను ఇంట్లో పనులన్నీ జేసుకున్నా గదా! అందుకే చేసినట్టు గూడా అనిపియలేదు. రోజేందంటే నేను తనని స్కూల్లోకి పంపియగానే రోజు ఇంట్లో పని జేసుకునే వరకు ఖచ్చితంగా 12 అయితది. ఎప్పుడైనా సరే తొందరగా జేయాలన్నా గూడా పొద్దున 5:30 నుంచి స్టార్ట్ చేస్తే కుసూకుండా పని చేసినా గూడా అదవ్వదు. మళ్ళా ఏం పని చేసినా అని వేళ్ళ మీద లెక్క పెడితేనేమో ఏముండదు. అన్నమొండుడు, కూరొండుడు, గిన్నెలు తోముడు, ఇల్లు తుడుసుడు, బట్టలారేసుడు గిదే ఉంటది. మళ్ళా చేయడానికేమో గంటలు గంటలు టైం పడతది. ఇంకా అది గూడా మళ్ళా వీడియో రికార్డ్ చేసుకుంటూ చేసేసరికి ఇంకా ఎక్కువ ప్రాసెస్ అన్నట్టుగా లేట్ అవుతూ ఉంటది. ఇక అందుకే నేను మార్నింగ్ టైమ్‌లో పనుంటది కాబట్టి ఎక్కువ ఫోన్‌లో ఏం మాట్లాడను. మా అక్కలేమో మార్నింగే ఫ్రీ ఉంటారు. మళ్ళా వాళ్ళకు ఈవినింగ్ 3 నుంచి మస్తు అంటే మస్తు పనులుంటాయి. మళ్ళా నాకేమో ఇప్పుడు 12 గంటలకు వంట అయిపోయిందనుకో, మళ్ళా కన్నయ్యని తీసుకొచ్చుడు, విషుని తీసుకొచ్చుడు, కన్నయ్యకి అన్నం పెట్టుడు, విషమ్మకి అన్నం పెట్టుడు, యూనిఫార్మ్‌లు చేంజ్ చేసుడు, బాక్సులు తోముడు, మళ్ళా మా సార్ వచ్చినంక అందరం కలిసి లంచ్ తినుడు, గిన్నెలు తోముడు, మళ్ళీ ఇదే అయిపోతుంటది. అందుకే నేనేం చేస్తా అంటే ఇక పనులు చేసుకోవాలి కదా! రేపు చేద్దాం అనుకుంటే ఆ రేపు కాస్త వారాలే అయిపోతది. అగో గట్లుంటది. ఇక ఇప్పుడైతే నా ఫోన్‌లో బ్యాలెన్స్ అయిపోయింది. అయిపోయి గూడా ఒక 15 డేస్ అయిపోతుంది. ఎట్లాగో బ్యాలెన్స్ అయిపోయింది గదా! మా అక్కలే చేస్తారు అని చెప్పి వెయిట్ చేస్తుంటే ఇగో ఇయ్యాలైతే ఫోన్ చేసిర్రు. మంచిగా అక్కలతోని మాట్లాడుకుంటా వంట అయితే చేసినా. ఎంత హ్యాపీగా అనిపిస్తదో అసలు మాట్లాడితే. అదేందో తెలవదు. ఇప్పుడు రేపు మాట్లాడదాం అని అనుకుంటాం గదా! సరే ఇగ ఈరోజు ఎట్లాగో పనవ్వలేదు గదా! రేపే అంటే, మళ్ళీ ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటామో అప్పుడనిపిస్తది. అయ్యో! నిన్న మొన్న జేసి మాట్లాడితే అయిపోవుగా, గింత లేట్ జేసినా అని జెప్పి అట్లా అనిపిస్తదనమాట. అంటే మాట్లాడడం మిస్ అయ్యాను. ఆ హ్యాపీనెస్ పోతది. మళ్ళా మనం మాట్లాడుతుంటే ఆ హ్యాపీనెస్ వచ్చిందనుకో అప్పుడనిపిస్తది. రోజు ఇట్లా జేయొద్దు. 2 రోజులకన్నా ఖచ్చితంగా మాట్లాడాలని అనిపిస్తది. మళ్ళా ఇగో ఈ పనంతా ఎనక పడతదని జెప్పి ఇగ రోజు ఒక్కొక్క హడావిడి లెక్కనే ఉంటది. ఇగ ఒకవైపయితే ఇందాక మిక్సీ పట్టినా అని చెప్పినా గదా! పోపు గూడా రెడీ చేసుకున్నా. వంకాయ పచ్చడయితే రెడీ అయిపోయింది. మరి పచ్చడున్నాక ఇంకా సైడ్‌కు వేరే కూరుండాలి గదా! పప్పుచారన్నా ఉండాలే, లేకపోతే వేరే గ్రేవీ కర్రీ అన్నా ఉండాలే, పప్పన్నా ఉండాలే. ఈరోజు నేనైతే పప్పు వండుతున్నాను. ఫస్ట్ ఏమనుకున్నానంటే పప్పు చారు చేద్దామని జెప్పి, ఆ పప్పుని 3 విజిల్స్ వచ్చేదాకా పెడితేనేమో పప్పు బాగా ఉడికిపోయింది. ఇగ మళ్ళా మా సార్ అన్నాడు గదా! పప్పు చారు ఏమొద్దు వండితే టమాటా పప్పు వండను మా సార్ జెప్తే, ఇగ సరే అని చెప్పి కొంచెం మెత్తగా ఉడికిన పప్పుతోనే పప్పు అయితే వండేసిన. అంటే పప్పు చారు జేయలేదు. ఇంకో వైపయితే పాలు గూడా వేడైన తర్వాత ఈరోజు అన్నం లాస్ట్‌గా అయితే హీటర్ మీద పెట్టేసిన. పప్పు అయిపోయిన తర్వాత వంకాయ పచ్చడి గూడా రెడీ అయింది గదా! మొత్తం అంతా ఊడ్చేసినంక గిన్నెలయితే తోముడు స్టార్ట్ జేసిన. ఈరోజు గిన్నెలు చానా అంటే చానా ఎక్కువున్నాయి. పొద్దుగాల టిఫిన్ జేసినప్పుడు గూడా ఆ గిన్నెలు తోమలేదు గదా! అందుకే సింక్ అయితే నిండిపోయింది ఈరోజు గిన్నెలతోని.
ఇక అక్క వాళ్ళు చాలా రోజుల తర్వాత ఫోన్ చేసింది కదా! వంకాయ పచ్చడి పోపు పెట్టేదాకానేమో స్వప్నక్క మాట్లాడింది. పప్పు పొయ్యి మీద ఏసినప్పటి నుంచి గిన్నెలు తోమేదాకానేమో శైలజక్కయితే ఫోన్ మాట్లాడింది. ఇక నేనైతే హెడ్‌సెట్ పెట్టుకున్నా. మళ్ళా ఫోన్ చౌకాడ పెట్టుకొని మాట్లాడుతుంటే ఈ టైం అయిపోతది. పని గూడా అట్లనే ఉంటది. ఇప్పటికే కొంచెం టైం అయితే 11 అయిపోతుందని చెప్పి ఫాస్ట్‌గా అయితే గిన్నెలు తోముకుంటూ ఫోన్ మాట్లాడుతున్నా. మరీ ఇంత ఫాస్ట్‌గా ఏం తోమలేదులెండి. కొంచెం స్పీడ్‌లో అయితే పెట్టినా. ఒక 7 మినిట్స్ వీడియో ఇది. ఇది 1 మినిట్ వచ్చేవరకైతే స్పీడ్ పెంచయితే మీకు చూపిస్తున్నాను. ఎన్ని గిన్నెలు తోమినా గూడా తోమినట్టే అనిపియదు. తర్వాత అమ్మో! ఇన్ని గిన్నెలున్నాయా? ఇప్పుడు ఎన్ని గిన్నెలు తోమాలా అని అనిపియదు. అదే ఇల్లు 2, 3 సార్లు ఊకాలంటే అస్సలు నాకు ఊకాలనే అనిపియదు. నాకు గిన్నెలు తోమడం, బట్టలు ఆరేయడం మస్తు ఇష్టము. ఇగ ఆ తర్వాత ఉండే ఇంట్లో పనులన్నీ గూడా కొంచెం కష్టంగానే అనిపిస్తది. అంటే చేస్తాను గానీ, ఎక్కువ ఇష్టమున్న పని ఏందంటే గిన్నెలు తోమడం. ఆ గిన్నెల్ని మంచిగా కడిగి ఆడబెట్టుకోవడం. మళ్ళా సదరడం ఇష్టం ఉండదు. ఇక అయినా గూడా మన ఇల్లే గదా! అన్నీ సదురుకోవాలి గదా! అందుకే ఇగ తోమినంక సదరడం కంపల్సరీ అని సదురుతాను గానీ, గిన్నెలు తోమడం, కడగడం వరకే మస్తనిపిస్తది. ఆ తర్వాత బట్టల్ని ఆరేసేటప్పుడు ముడత అనేది లేకుండా ఆరేయాలి. ఒకవేళ ఎవరైనా సరే ఇప్పుడు ఇంటికి పోయినంక మా అమ్మ గూడా బట్టలు ఆరేస్తే ముడతలు ఆరేస్తది కదా! నాకస్సలు నచ్చదు. నేను మళ్ళా ఆ బట్టల్ని తీసి మంచిగా సాపుగా అయితే ఆరేసుకుంటాను. ఇగో గట్లుంటది నాతోని. గిన్నెలు తోమేటప్పుడే కరెంటయితే పోయింది. మళ్ళా సగం అన్నం అయిందని జెప్పి గ్యాస్ మీద అన్నం బెట్టిన, తర్వాత ఇంకో వైపు పప్పు గూడా బెట్టినా. ఇగ జూస్తుర్రు కదా! ఈ గిన్నెలన్నీ తోమేసిన. ఆ విండో ఓపెన్ జేయడంతోని కొంచెమయితే వెలుగుంది. ఇక్కడనేమో నేను ఫోన్ లైట్ ఆన్ చేసిన. ఆ తర్వాత పప్పు గూడా మంచిగా అయ్యింది. అంటే కొంచెం దగ్గరికి ఉడికింది. దీన్ని గూడా ఒక గిన్నెలోకి ఊడ్చేసాను. చూసారు గదా! కొంచెం మెత్తగా అయితే అయిపోయింది. పప్పు రెడీ అయినంక పక్కన పెట్టేసిన. వంట అయిపోయింది. గిన్నెలు తోమేసిన గదా! ఇప్పుడైతే బట్టలు ఆరేస్తున్నాను. రోజు 2 సార్ల స్నానాలు చేసేసరికి ఎప్పుడు ఉతికినా గూడా బట్టలు ఇగో ఈ 2 దండాల మీద అయితున్నాయి. ఇక్కడ పక్కన వాళ్ళ వీళ్ళని చూస్తేనేమో అసలు బట్టలే కనిపియవు. నాకేమో రోజు ఇన్నిన్ని బట్టలా అని జెప్పి అనిపిస్తుంది. ఇగ రేపటి నుంచి ఏం చేస్తానంటే, ఈరోజు నైట్ స్నానం చేసినయి వెంటనే వాషింగ్ మిషన్‌లో ఏసి ఆ ఫ్యాన్ కిందయితే బట్టలు ఆరేస్తా. అట్లయినా కొంచెం తక్కువ బట్టలు అయితాయేమో. ఇప్పుడైతే బట్టలన్నీ ఉతికేసి ఆరేసిన. ఇవి ఇంకా నేను చేత్తోని ఉతికితే బాగా కష్టమే ఉండు. వాషింగ్ మిషన్‌లో కాబట్టి కొంచెం బరువేం అనిపిస్తలేదు. బట్టలు ఆరేసినాయి. ఇక వంట పనంతా అయిపోయింది. ఇప్పుడేం చేయాలి? కిచెన్‌లో గూడా పనంతా అయిపోయింది కాబట్టి ఇంక లైట్స్ అన్నీ ఆఫ్ చేయాలి. ఫస్ట్ అయితే ఈ విండో అనేది క్లోజ్ చేస్తాను. కిచెన్ మేకోవర్ చేసినప్పటి నుంచి కిచెన్‌లోకి రావాలంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంతసేపయినా సరే, ఎంత పని చేసినా చిరాకనేది రావట్లేదు. ఒక తృప్తికరమైన వాతావరణం ఉంటదిగా, అగో గట్లయితే అనిపిస్తుంది. లైట్స్ ఆఫ్ చేసినంక మన కిచెన్ అయితే అట్లుంటది. ఆ రెడ్ కలర్ అనేది మళ్ళా స్ట్రెయిట్‌గా ఉన్న వాల్ మీద గూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడైతే ఇక కిచెన్ లైట్ అయితే బంద్ చేసిన. పిల్లలొచ్చే వరకు మళ్ళీ ఒక 1 అవర్ పాటు కిచెన్‌లోకైతే పోను. అయ్యో! మర్చిపోయినా అన్నం తింటానికి పోయినా. ఇగ ఈడేం చేసిండంటే బెడ్ షీట్స్ గూడా మార్చేసాను. ఆల్రెడీ నేను ఆ బెడ్‌రూమ్‌లో ఉన్న బెడ్ షీట్స్ గూడా మార్చేసాను. ఈ బెడ్ షీట్స్ అనేవి నేను ఈ బెడ్ పైన ఎయడానికి సెపరేట్‌గా అయితే ఏం తీసుకోలేదు. ఇంటి దగ్గర నుంచి మనం కప్పుకోవడానికి కొన్ని బెడ్ షీట్స్ అయితే తీసుకొచ్చుకుంటాం గదా! అవే బెడ్ షీట్‌లనైతే నేను ఈ పరుపుల పైన వేస్తాను. అందుకే అన్నీ మంచిగా కొంచెం ఇట్లా ఫ్లవర్స్ లెక్క, డిజైన్స్ లెక్క ఇట్లా ఉండవనమాట. నార్మల్‌గా సింపుల్‌గానే ఉంటాయి. అవి ఆ బెడ్‌లకి సెట్ అయినా, సెట్ అవ్వకపోయినా గూడా నేను అవే వాడతాను ప్రస్తుతానికైతే. ఇప్పుడు ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడం వేరు. ఉన్న దాంట్లో రిచ్‌గా ఉండడం వేరు. ఇప్పుడు నా బ్యాక్‌గ్రౌండ్ చూస్తే మేము కొంచెం మిడిల్ క్లాస్ అని మీకు తెలుస్తది గదా! మన ఇంట్లో కొన్ని కొన్ని ఐటెమ్స్‌ని బట్టి మనం మీ రిచ్చా? లేకపోతే మిడిల్ క్లాసా? లేకపోతే ఏదైనా కొనేటట్టా అని ఇది కంపల్సరీగా అర్థమవుతది. అందుకే నేనంత రిచ్ ఏం గాదు. మేము గూడా మిడిల్ క్లాసే. అందుకే మా దగ్గర ఉన్న వాటితోనే నేనైతే అడ్జస్ట్ అవుతాను. అలా అవ్వడం కూడా తప్పేం కాదు. ఎప్పుడు మనకి ఏది అవసరమైతే అది జెయ్యాలి. ఆ కిచెన్ మేకోవర్ అంటారా? దానికోసం నాకు ఎక్కువ మనీ ఏం ఖర్చు అవ్వలేదు. జస్ట్ అన్నీ కలిపి ఒక 4000 3000 అయినట్టునే. అది కూడా రేపు కౌంట్ చేసి రేపటి వీడియోలో అయినా లేదు అంటే ఎల్లుండైనా చెప్తాను. ఒకవేళ మీరు కామెంట్ చేసి చెప్తేనే. ఇప్పుడైతే బాగా అంటే బాగా ఆకలేస్తుంది. మార్నింగ్ అయితే చాయ్ తాగలేదు. మళ్ళా టిఫిన్ తినలేదు. నా కోసం ఒక దోస ఉండే. అది తిందామని అనుకుంటే మా సార్ ఏం చేసిండంటే పొద్దున చట్నీ బావుందని చెప్పి ఆ చట్నీ మొత్తం అవగొట్టేసిండు. తనకు తెలుసనమాట. నేను టిఫిన్ అనేది తిన్నా గూడా లేట్‌గా తింటా. ఒకవేళ తిన్నా గూడా ఇష్టం ఉండదని
చేయాలి. ఎందుకంటే పిల్లల్ని స్కూలుకి పంపించిన తర్వాత స్నానం చేసుకున్నాక మళ్ళా ఇంట్లో పని చేసినంక టిఫిన్ తినడము అప్పుడు బాగా చల్లారిపోతది కదా! తినాలనే ఇంట్రెస్టే ఉండదు. కొన్ని కొన్ని సార్లేందంటే కొన్నిసార్లనేమో టిఫిన్ తినాలనిపిస్తది. కొన్నిసార్లనేమో తినాలంటేనే చిరాకొస్తది. అట్లా ఉంటది. అందుకే నేనేం చేస్తా అంటే వాళ్ళ ముగ్గురు వరకే టిఫిన్‌లయితే చేస్తాను. ఒకవేళ ఆకలైతే అన్నం తింటా. ఇందాక పప్పేసుకొని మంచిగా కడుపు నిండా అన్నం అయితే తిన్నా. పప్పు, వంకాయ పచ్చడి సూపరుంది. కనీని తీసుకొచ్చిన తర్వాత మొన్న ఐస్ క్రీమ్ మోల్డ్స్ అయితే నేను తీసుకున్నాను గదా! పిల్లల కోసం అయితే ఐస్ క్రీమ్ జేస్తున్నాను. ఈ ప్రాసెస్ అనేది నేను రేపటి వీడియోలో లేదా ఎల్లుండి వ్లాగ్‌లో అయితే షేర్ చేస్తాను. అంటే నేనేమనుకుంటున్నానంటే వీడియోస్ అనేవి 20 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండొద్దు. ఉంటేనేమో 18, 19 లాస్ట్ 20. ఈరోజు వీడియో అనేది ఆల్రెడీ 26 మినిట్స్‌కొస్తే దాన్ని స్పీడ్‌గా పెట్టుకుంటూ 20 మినిట్స్ వరకైతే నేను తీసుకొచ్చాను. ఇగ అందుకే ఐస్ క్రీమ్ ప్రాసెస్ అనేది రేపటి వీడియోలో షేర్ చేస్తాను మీకు చెప్పిన. ఇగ సాయంత్రం టైం వచ్చేసేమో 5 అయితుంది. ఇప్పుడైతే పానీపూరి చేస్తున్నాను. నేను ఏం చేశానంటే మార్నింగే బఠానీ నానబెట్టి ఉడకబెట్టి పెట్టిన. అయితే ఇగ మా సార్ స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఆ ఉడకబెట్టిన బఠానీలు తింటూ కొన్ని బఠానీలయితే చేసిండు. తనకు చెప్పలే నేను పానీపూరి చేస్తా అని చెప్పి. ఒకవేళ నేను చేస్తా అని చెప్తే తను తినకపోవు ఆ బఠానీ. నేనేమో పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నాను. తను హాల్‌లో కూర్చొని సగం వరకు అయిపోగొట్టిండు. అందుకే బఠానీ కొంచెం మిగిలినాయి. పానీపూరి కర్రీ అయితే వండుతున్నాను. నేనైతే నాకు ఉన్నంతలో నాకు నచ్చినట్టుగా వండుతాను. ఫస్ట్ అయితే ఆయిలేసుకొని దాంట్లో ఆనియన్ ఏసుకొని, కొంచెం కరివేపాకేసుకున్నాను. తర్వాత ఉడికించిన పొటాటో వేసుకొని, కలిపేసుకొని దాన్ని కొంచెం స్మాష్ చేసినట్టుగా చేసి, దాంట్లోనే బఠానీ ఏసుకొని, ఉప్పు, కారం, పసుపు తర్వాతొచ్చేసి ధనియాల పొడి వేసుకొని, అంతా అయితే ఇలా చక్కగా కలిపేస్తున్నాను. ఆల్రెడీ బఠానీ ఉడికించాను. పొటాటో గూడా ఉడికించాను గదా! ఎక్కువ సేపు మనం వీటిని ఉడికించాల్సిన అవసరం ఏముండదు. అంతా ఇలా చక్కగా కలిపేసిన తర్వాత మనకు గ్రేవీకి సరిపడా కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను. ఈ కొన్ని ఏసుకున్నాను గదా! ఇవి ఉడికినంక చిక్కగా అయితదని జెప్పి మరికొన్ని వాటర్ అయితే ఏసుకొని పైనుంచి అయితే మూత పెట్టి ఒక 5, 10 నిమిషాలయితే ఆ కర్రీని ఉడకనిస్తాను. ఇగ ఈలోపు గ్యాస్ పైన ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిలేసుకొని పానీపూరి చిప్స్ అనేవి బయట దొరుకుతాయి గదా! ఆ చిప్స్ అయితే నేను తీసుకొచ్చుకున్నాను. ఈ పానీపూరి నేను ఇంట్లో చేయడం ఇది ఫస్ట్ టైమ్ ఏం కాదు. చాలా సార్లు అంటే చాలా సార్లు చేసినా. ఎందుకంటే ఇక్కడ బీహార్‌లో పానీపూరి దొరుకుతది గానీ, మన దగ్గర ఉన్నంత టేస్టు ఉండదు. మన దగ్గర ఉన్న ఫ్లేవరు ఉండదిక్కడ. ఇదేదో ఆలుగడ్డ ఉడకబెట్టి దాంట్లోనే మసాలా కలిపి పెడతారు. అసలు తిన్నట్టే ఉండదు. మళ్ళా ఓన్లీ చింతపండు నానబెట్టిన జ్యూసే ఇస్తారు. అందుకే నాకు ఇక్కడ బయట పానీపూరి అయితే అస్సలు నచ్చదు. ఒక్కసారి టేస్ట్ చేసినా వచ్చిన కొత్తలో అప్పటినుంచి ఎప్పుడైనా సరే పానీపూరి కావాలంటే ఇంట్లోనే చేసుకుంటా. అయితే అప్పుడు ఫస్ట్ టైమ్ పానీపూరి చేసినప్పుడు ఈ రవ్వ, కొంచెము గోధుమ పిండేసి పూరీలయితే చేస్తే ఆ ప్రాసెస్ అనేది కొంచెం లెంతీగా అనిపిచ్చింది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం తింటే అందరం ఒక 10, 12 వరకైతే పానీపూరీలు తింటాం కదా! మళ్ళా మా సార్ మంచిగనే తింటాడు. పిల్లలు మంచిగనే తింటారు. నేను అట్లా ఫస్ట్ టైమ్ జేసినప్పుడు ఇప్పుడు చపాతీలాగా చేసి దాన్ని ఒక హాఫ్ ఇంచు మందం జేసి వాటిని చిన్న చిన్న కటర్ ఉంటది గదా! ఇప్పుడు గ్లాస్‌తోని కట్ చేసి ఆయిల్‌లో ఫ్రై చేసి కొన్ని పొంగుతాయి, కొన్ని పొంగవు. ఇదంతా ప్రాసెస్ అయిందనమాట. ఇక తర్వాత ఇక్కడ పానీపూరి చిప్స్ ఎక్కడ దొరుకుతాయో అది తెలుసుకొని అప్పటినుంచి ఇలా ఆ చిప్స్ మాత్రమే బయట నుంచి తెచ్చుకొని ఇంట్లో పానీపూరికైతే ఇలా చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే మిక్సీ జార్‌లో కొంచెం పచ్చిమిర్చి, తర్వాత వెల్లిపాయలు, కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకున్న, కొన్ని వాటర్ ఏసుకొని, ఆ తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కొంచెం షుగర్ ఏసుకున్నాను. తర్వాతొచ్చేసి సరిపడా నీళ్లు పోసుకొని సాల్ట్ వేసుకొనైతే కలుపుకున్నాను. ఇక్కడ ఇప్పుడు కొత్తిమీర దొరకదు, పుదీనా దొరకదు. ఇక నా దగ్గరనేమో అల్లం గూడా లేదు. అందుకే నేను ఇలా చేశాను. ఇంతకుముందు గూడా పుదీనా, కొత్తిమీర దొరకనప్పుడు వాటి ప్లేస్‌లలో కొంచెం కలర్ కోసమయితే కరివేపాకు వేస్తాను. అలా వేసి రసం గూడా చేసుకొని పానీపూరి అయితే రెడీ చేసిన. ఆనియన్స్ గూడా కట్ చేసిన. ఇక మా పక్కన వాళ్ళొస్తారంటే అందరికీ కలిపి ప్లేట్‌లో రెడీగా పెట్టిన ఈ పానీపూరి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. నాకైతే రసం భలేగా నచ్చింది. మా సారేమో కొంచెం టేస్ట్ అనేది రసంది ఇంతకుముందు చేసినట్టు రాలేదని అయితే చెప్పిండు. కానీ నాకు, నా పిల్లలకి ఎక్సలెంట్‌గా నచ్చింది. వచ్చిన వాళ్ళకి గూడా నచ్చింది. మరి నేను చేసిన పానీపూరి మరి మీకు నచ్చిందో లేదో గూడా కామెంట్ చేసి చెప్పండి. వ్లాగ్ అయితే అయిపోయింది. మరి మీకు గూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.